భీంపూర్ మండలంలోని ఆదివాసీలు నివసించే 30 గ్రామాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5/6లో చేర్చి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఆదివాసీ భారత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గేడ మనోహర్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వితీయ మహాసభ భారీ ర్యాలీ ప్రతినిధులకు సంబంధించిన వాల్ పోస్టర్లు సంఘం సభ్యులతో కలిసి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పనిచేసి తొలగించబడ్డ ఏఎన్ఎంలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి నెలకు 27,000 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసుల కోసం ఆదిలాబాద్ కేంద్రంగా ఒక ఐటీడీఏను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పట్టణంలోని 172 సర్వే నంబర్లో ఆదివాసీల ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలన్నారు. మే 7వ తేదీన మరియు 8వ తేదీన ఆదివాసీ భారత్ మహాసభ ఆదిలాబాద్ పట్టణంలో రెవెన్యూ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. భారతదేశ వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీ భారత్ మహాసభ ప్రతినిధులు కనీసము ఒక 100 మంది వరకు వస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి. మరి ఈ సభకు జాతీయ నాయకులు వస్తున్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఆదివాసీ భారత్ మహాసభ స్థానిక సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో 30 గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో చేర్చాలని భారత రాజ్యాంగం 5/6 షెడ్యూల్లో వాళ్ళకు చేర్చి వాళ్లకు అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ఏఎన్ఎంలను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసి వాళ్ళను తొలగించబడ్డారు. వాళ్ళను తిరిగి విధుల్లో తీసుకోవాలన్న ఉద్దేశంతో మూడవది ఆదిలాబాద్ జిల్లాలో పట్టణంలోని 170 సర్వే నంబరు ఆదివాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, ఆదివాసులకు సంబంధించిన అన్ని రాజ్యాంగపరమైన హక్కులు అమలు పరచాలన్న ఉద్దేశంతో